థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ. సో స్పందన, ఒకటి 2-3 పాయింట్స్. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకు సంబంధించిన కవులు కళాకారుల విగ్రహాలు వాళ్ళ పేర్లు పెడితే గనక బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించాలి, అక్కడి కళాకారులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే భాష, తెలుగు భాష అన్నప్పుడు సైమల్టేనియస్ గా కోరుకుంటారు. ఇక్కడ 100 ఉన్నప్పుడు అక్కడ కనీసం 10 100 విగ్రహాలు ఉంటే 10 ఉండాలని అనుకోవాలి. రెండవది, ఒక విగ్రహాన్ని పెట్టొద్దని అనే బదులు మన సైడ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ విగ్రహాలు పెట్టాలని చెప్తే బాగుంటుంది. ప్రభుత్వాన్ని ఆ విధంగా డిమాండ్ చేస్తే బాగుంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యూనివర్సల్, సరే మిగతా వాళ్ళ కళాకారులు తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు, కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలియని వాళ్ళు ఉండరు కదా. దేశంలో ఏ మూలకు వెళ్ళినా హిందీలో అయితే చాలా అద్భుతమైన పాట, రోజా పాటలన్నీ కూడా హిందీలో ఆయన కదా పాడింది. సో ఎంత డిక్షన్, ఒక ఆంధ్ర సంబంధించిన వాళ్ళకి హిందీ చాలా తక్కువ ప్రావీణ్యం ఉంటుంది, కానీ చిన్న తప్పు వదలకుండా హిందీ లాంగ్వేజ్ వాళ్ళు వాడినట్టే పాడారు. సో చాలా మంది ఎస్పి బాలు చనిపోయినప్పుడు హిందీ వాళ్ళు, నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు ఉన్నా కాబట్టి చాలా మంది లైక్ చేస్తారు అక్కడ ఇప్పటికి కూడా. సో ఇప్పుడు ఈ డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేయొచ్చు, రవీంద్ర భారతిలో ఇంకా వేరే వాళ్ళ విగ్రహాలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం వచ్చి 11 సంవత్సరాలు అయిందంటే ఇన్క్లూజివ్నెస్, అందరినీ కలుపుకొని వెళ్ళి అందరూ హైదరాబాద్కి రండి అంటే మన ఎకానమీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా తెలంగాణకు సంబంధించి ఎకానమీ గురించి ఆలోచించాలి, ఆర్థిక వ్యవస్థ. వీళ్ళు వద్దు, వాళ్ళు వద్దు, మార్వాడీలు వద్దు, నార్త్ ఇండియన్స్ వద్దు, ఆంధ్ర వద్దు, రాయలసీమ వద్దు అంటే కాదు. ఆంధ్ర రాయలసీమలో అయితే మార్వాడీల్లో ఉన్న చెడ్డవాళ్ళు వద్దనండి, అందరూ వాళ్ళు వద్దని అనొద్దు. బట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఏమంటారు, అభిమానం ఉంది, చాలా మంది తెలంగాణ కళాకారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన విగ్రహం అక్కడ పెట్టిన సముచితం అనే జీ తెలుగు న్యూస్ భావిస్తుంది. రైట్.